ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పుష్పాలుగా తయారయ్యి అందరికీ సుఖంను ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలు సదా సుగంధయుక్తంగా ఉండేందుకు భగవంతుడు ఎటువంటి శిక్షణను ఇస్తున్నారు? జవాబు: ఓ పుష్పాలుగా అయ్యే పిల్లల్లారా, మీరు స్వయాన్ని పరిశీలించుకోండి. నాలో ఏదైనా ముళ్ళ లాంటి అసురి అవగుణం లేదు కదా? ఒకవేళ ఏదైనా ముళ్ళు ఉంటే ఎలాగైతే ఇతరుల అవగుణాన్ని అసహించుకుంటారో అలా మీ అసురి అవగుణాలను కూడా అసహించుకోండి. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. మనస వాచ కర్మన శిక్షలు అనిపించే వికర్మలు ఏవీ చేయటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమైనందున మానవులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. అందువలన వారిని అడవిలోని ముళ్ళు అని అంటారు. ఇది అర్థం చేయించేది ఎవరు? అనంతమైన తండ్రి. వారిప్పుడు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అక్కడక్కడ మాయ పుష్పాలుగా తయారవుతున్న పిల్లలను క్షణంలో మళ్ళీ ముళ్ళగా తయారు చేసేస్తుంది. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఈ అడవిలో మనుషులు అనేక విధములైన జంతువుల వలె వ్యవహరిస్తూ ఉంటారు. రూపంలో మనుషులుగానే ఉంటారు, కానీ పరస్పరం జంతువుల వలె కొట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ జగడాలు రగడళ్ళు జరుగుతూనే ఉన్నాయి. అందరూ విషయసాగరంలోనే మునిగి ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద విషయసాగరం. అందులో మనుషులు మునకలు వేస్తూ ఉంటారు. దీనిని పతిత భ్రష్టాచారి ప్రపంచము అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు. బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. గీతలో అనేక జ్ఞాన విషయాలు ఉన్నాయి. మానవుల నడవడిక ఎలా ఉందో భాగవతంలో వర్ణించబడింది. అందులో అర్థం లేని విషయాలు రాసేశారు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. సత్యుగం పుష్పాల తోట. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు. పుష్పాలుగా తయారై మళ్ళీ ముళ్ళగా అయిపోతారు. ఈరోజు చాలా మంచి నడవడికను కలిగి ఉంటారు. మళ్ళీ మాయా తుఫాన్లు వచ్చేస్తాయి. స్థితిని మాయ హఠాత్తుగా మార్చేస్తుంది. తండ్రి చెప్తూ ఉంటారు, నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారని భారతీయులకు చెప్తున్నారు. ఇది నిన్నటి విషయమే. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వజ్ర వైడూర్యాల మహల్ ఉండేవి. దానిని భగవంతుని ఉద్యానవనము అని అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉండేదాన్ని అడవి అని అంటారు. మళ్ళీ తోట కూడా ఇక్కడే ఉంటుంది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో పుష్పాలే పుష్పాలు ఉండేవి. తండ్రే పుష్పాల ఉద్యానవనాన్ని తయారు చేస్తారు. పుష్పాలుగా అవుతూ అవుతూ సాంగత్య దోషంలోకి వచ్చి చెడిపోతారు. బాబా మేము వివాహం చేసుకుంటామని అంటారు. మాయ వైభవాన్ని ఆడంబరాన్ని చూస్తారు కదా. ఇక్కడ సంపూర్ణ శాంతి ఉంది. ఈ ప్రపంచమంతా పెద్ద అడవిగా ఉంది. అడవికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది. కావున అడవిలో ఉన్నవారంతా సమాప్తమైపోతారు కదా. 5000 సంవత్సరముల ముందు అంటుకున్న అదే అగ్ని ఇప్పుడు మళ్ళీ అంటుకుంటుంది. దానికి మహాభారత యుద్ధము అని పేరు పెట్టారు. ఆటం బాంబులు యుద్ధం మొదట యాదవులే చేస్తారు. దానికి కూడా గాయనం ఉంది. సైన్స్ ద్వారా మిసైల్స్ తయారు చేశారు. శాస్త్రాల్లో అయితే చాలా కథలున్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కడుపు నుండి ఎక్కడైనా రోకలి మొదలైనవి పుడతాయా? విజ్ఞానం ద్వారా ఎన్ని బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. కేవలం 2 బాంబులు వేస్తేనే ఎన్నో పట్టణాలు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది మనుషులు మరణించారు. లక్షల మంది మరణించి ఉంటారు. ఇప్పుడు ఈ పెద్ద అడవిలో
కోట్ల కొలది మనుషులున్నారు. ఈ అడవికి అగ్ని అంటుకుంటుంది. శివబాబా అర్థం చేయిస్తున్నారు. తండ్రి దయాహృదయులు. తండ్రి అందరికీ కళ్యాణం చేయాలి. మరి ఇంకెక్కడికి వెళ్తారు? అగ్ని అంటుకోవటం చూశారు అంటే తప్పకుండా తండ్రి శరణంను తీసుకుంటారు. తండ్రి సర్వుల సద్గతి దాత, పునర్జన్మ రహితులు. అటువంటి వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా ఉంది. బంధుమిత్రులు మొదలైన వారితో కూడా తోడు నిభాయించాలి. వారిలో అసురి గుణాలు ఉన్నాయి, మీలో దైవీ గుణాలు ఉన్నాయి. ఇతరులకు కూడా దీనిని నేర్పించుట మీ కర్తవ్యం. మంత్రంని ఇస్తూ ఉండండి. ప్రదర్శిని ద్వారా మీరు ఎంతగా అర్థం చేయిస్తారు. భారతవాసుల 84 జన్మలు పూర్తి అయ్యాయి. మనుషుల నుంచి దేవతలుగా తయారు చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. నరకవాసులైన మనుషులను స్వర్గవాసులుగా చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఇప్పుడు మనకు అసురి అవగుణాలపై తిరస్కారం వస్తుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి. మేము దైవీ గుణాలు గలవారిగా అయ్యామా? మాలో ఏ అవగుణాలు లేవు కదా. మనస వాచ కర్మన ఎలాంటి అసురి పనులు చేయలేదు కదా. మేము ముళ్ళను పుష్పాలుగా తయారు చేయు కర్తవ్యాన్ని చేస్తున్నామా లేదా? బాబా తోట యజమాని, బీకేలు తోటమాలులు, రకరకాల మాలుళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇతరులను తమ సమానంగా తయారు చేయలేని మూర్ఖులు, చేతకాని వారు కూడా ఉంటారు. ప్రదర్శనలకు తోట యజమాని వెళ్ళరు, తోటమాలులు వెళ్తారు. ఈ మాలి కూడా శివబాబా చేతలో ఉన్నారు కనుక ఇతను కూడా వెళ్ళలేడు. తోటమాలులైన మీరు సర్వీస్ చేసేందుకు వెళ్తారు. మంచి మంచి మాలులనే పిలుస్తారు. మూర్ఖులు వంటి వారిని పిలవకండి అని తండ్రి కూడా చెప్తారు. బాబా పేర్లు చెప్పరు. 3వ క్లాసు మాలలు కూడా ఉన్నారు కదా. మంచి మంచి పుష్పాలను తయారు చేసి చూపించు వారిని తోట యజమాని చాలా ప్రేమిస్తారు. వారిని చూసి యజమాని చాలా సంతోషిస్తారు కూడా. వారి నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉంటాయి. ఎవరి ద్వారానైనా రత్నాలకు బదులు రాళ్ళు వెలువడుతూ ఉంటే బాబా ఏమంటారు? శివునిపై జిల్లేడు పూలు కూడా వేస్తారు కదా. అటువంటి వారు కూడా హృదయాన్ని అద్రోహిస్తారు కదా. వారి నడవడిక ఎలా ఉంటుందో చూడండి. ముళ్ళు కూడా వస్తారు, కానీ మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. సతో ప్రధానంగా తయారయ్యేందుకు బదులు ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. వారి గతి ఏమవుతుంది? తండ్రి అంటున్నారు, నేను నిష్కామ సేవాదారిని, పరోపకారిని. నన్ను గ్లాని చేసిన భారతీయులకు నేను ఉపకారం చేస్తాను. నేను ఈ సమయంలోనే వచ్చి స్వర్గస్థాపన చేస్తాను. ఎవరినైనా స్వర్గానికి పదండి అని అంటే మేము ఇక్కడ స్వర్గంలోనే ఉన్నాము కదా అని అంటారు. అరే, స్వర్గం సత్యుగంలో ఉంటుంది. కలియుగంలో స్వర్గం ఎలా వస్తుంది? కలియుగాన్ని నరకము అని అంటారు. ఇది పాత తమో ప్రధానమైన ప్రపంచం. స్వర్గం ఎక్కడ ఉందో మనుషులకు తెలియదు. స్వర్గం ఆకాశంలో ఉంటుందని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పై భాగంలో చూపించారు. క్రింద తపస్సు చేస్తున్నారు. అందుకే మనుషులు ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటూ ఉంటారు. స్వర్గం ఎక్కడ ఉంది? అందరినీ స్వర్గస్థులయ్యారనే అంటారు. ఇది విషయసాగరం. విష్ణుపురాన్ని క్షీరసాగరం అని అంటారు. వారు పూజించేందుకు ఒక పెద్ద సరోవరాన్ని తయారు చేశారు. అందులో విష్ణువును కూర్చోపెట్టారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు తయారవుతూ ఉన్నారు. అక్కడ పాల నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా తయారవుతూ ఉండండి. వీరు ముళ్ళగా ఉన్నారని ఎవరైనా అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు. సదా పుష్పాలుగా తయారయ్యే పురుషార్థం చేస్తూ ఉండండి. మాయ ముళ్ళగా తయారు చేస్తుంది. అందువలన మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. తోట యజమాని అయిన బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు.
పుష్పాలుగా తయారయ్యామా అని మీ అంతటకు మీరు గమనించుకోవాలి. ఎక్కడైనా సేవ చేసేందుకు పుష్పాలనే పిలుస్తూ ఉంటారు. బాబా, గులాబీ పుష్పాన్ని పంపండి, ఎవరు ఎటువంటి పుష్పమో తెలుస్తుంది కదా. తండ్రి అంటున్నారు, మీకు రాజయోగం నేర్పించేందుకే నేను వస్తాను. ఇది సత్యనారాయణ కథ, సత్య ప్రజల కథ కాదు. రాజా రాణులు తయారవుతే ప్రజలు కూడా తయారైనట్లే అర్థం చేసుకోవాలి. యథా రాజా రాణి తదా ప్రజలు, అందరూ నెంబర్ వారుగా ఎలా తయారవుతారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పేదవారి వద్ద 2-3 రూపాయలు కూడా మిగులుకుంటే వారేమివ్వగలరు? 1000 రూపాయలు ఇచ్చేవారికి ఎంత లభిస్తుందో వారికి కూడా అంతే లభిస్తుంది. అన్నిటికంటే భారతదేశం చాలా పేద దేశం. భారతీయులైన మేము స్వర్గవాసులుగా ఉండేవారమని ఎవరికీ గుర్తులేదు. దేవతలను మహిమ కూడా చేస్తారు, కానీ అర్థం చేసుకోలేరు. కేవలం కప్పవలే బెకబెక అని అంటూ ఉంటారు. బుల్బుల్ పిట్టలు ఎంతో మధురంగా శబ్దం చేస్తూ ఉంటాయి, కానీ అందులో అర్థమేది ఉండదు. ఈ రోజుల్లో గీతను వినిపించేవారు చాలామంది ఉన్నారు. మాటలు కూడా వినిపిస్తారు. గీత ద్వారా ఏ ధర్మం స్థాపన అయిందో వారికి ఏమాత్రం తెలియదు. మాంత్రిక విద్యలో కొంచెం చమత్కారం చూపేవారిని భగవంతునిగా భావిస్తారు. పతిత పావన అని పాడుతూ ఉంటారు. అంటే పతితులుగా ఉన్నారనే కదా. వికారులకు వశమవ్వటం నెంబర్ 1 పతితమని తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. ఇప్పుడు వారు రావాలా, లేక గంగలో స్నానం చేసి పావనంగా తయారవ్వాలా? మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి ఎంత శ్రమ చేయవలసి వస్తుంది. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. నోటి నుండి ఎప్పుడు రాళ్ళు రువ్వకండి, పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా చదివే కదా. నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చుంటే ఫెయిల్ అయిపోతారు. ఆశావాదుల నుండి అంటే హోప్ఫుల్ నుండి హోప్లెస్గా అంటే ఆశాహీనులుగా అయిపోతారు. మేము బాబా వద్దకు వెళ్ళిపోవాలని అంటారు. ఇంద్రసభలోకి మురికివారు రాలేరు. ఇది ఇంద్రసభ కదా. తీసుకొచ్చే బ్రాహ్మణిపై కూడా చాలా గొప్ప బాధ్యత ఉంది. వికారాల వశమైతే బ్రాహ్మణిపై కూడా భారం పడుతుంది. కావున ఎవరిని తీసుకురావాలో గమనించుకోవాలి. పోను పోను సాధు సన్యాసులు మొదలైన వారు కూడా క్యూలో నిలబడి ఉండటం మీరు చూస్తారు. భీష్మ పితామహుడు మొదలైన వారి పేర్లు ఉన్నాయి కదా. పిల్లలు చాలా విశాల బుద్ధి కలిగి ఉండాలి. భారతదేశం పుష్పాల తోటగా ఉండేదని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. దేవీ దేవతలు నివసించేవారు. ఇప్పుడు వారు ముళ్ళగా అయిపోయారు. మీలో పంచ వికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యం అంటేనే అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. ఇప్పుడు మనం గులాబీ పుష్పాలుగా అవ్వకుంటే జన్మ జన్మాంతరాలు జిల్లేడు పూలుగానే పరివర్తన అవ్వకుండా మిగిలిపోతామని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమకు తాము కళ్యాణం చేసుకోవాలి. శివబాబాపై మీరేమీ దయ చూపటం లేదు. వారికి ఏ మేలు చేయరు. మీపై మీరే దయ చూపుకోవాలి. ఇప్పుడు శ్రీమతంను అనుసరించాలి. తోటలోనికి వెళ్ళినప్పుడు ఎవరైనా సుగంధభరిత పుష్పాలను మాత్రమే చూస్తారు. జిల్లేడు పూలను ఎవరు చూడరు, చూసేందుకు ఇష్టపడరు. పుష్పాల ప్రదర్శిని అంటే పుష్పాల షో ఉంటుంది కదా. ఇది కూడా ఒక పుష్ప ప్రదర్శనీయే. చాలా గొప్ప బహుమానం లభిస్తుంది. చాలా ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉండాలి. చాలా మంచి మధురమైన నడవడిక కలిగి ఉండాలి. కోపిష్ఠుల జతలో చాలా నమ్రతతో నడుచుకోవాలి. మనం శ్రీమతంను అనుసరించి పవిత్రమై పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి యజమానిగా తయారు అవ్వాలనుకుంటున్నాము. యుక్తులైతే చాలా ఉంటాయి కదా. సాహసము, ధైర్యం గల అనేక పతివ్రత నారీల చమత్కారం కథలున్నాయి కదా. మాతలు చతురతతో పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీరిలా చెప్పవచ్చు, భగవాను వాచ కామ మహాశత్రువు,
పవిత్రంగా అయితే సతోప్రధానంగా అవుతారు. అటువంటప్పుడు మనం భగవంతుని మాటను ఎందుకు వినరాదు? ఇలాంటి యుక్తులతో స్వయాన్ని రక్షించుకోవాలి. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు కొద్దిగా సాహసిస్తే ఏమవుతుంది? మీరు మీ కోరికే చేసుకుంటున్నారు కదా. వారు రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తారు. మీరు ఏం చేసినా మీ కొరకే చేస్తారు. పురుషార్థం చేయాలి. తండ్రిని మర్చిపోవటం వల్ల దిగజారిపోతారు. తర్వాత సిగ్గుపడతారు. మరి వారు దేవతలుగా ఎలా అవుతారు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయ యొక్క గ్రహచారం నుండి రక్షించుకునేందుకు నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు అవగుణాలను వదులుతూ వెళ్ళాలి. శ్రీమతంను అనుసరించి అత్యంత నమ్రచిత్తులుగా అవ్వాలి. కామము అనే మహాశత్రువుతో ఎప్పుడూ ఓడిపోరాదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. ఈరోజు వరదానము. శక్తులను ఒక చమత్కారంగా కాక కర్తవ్యమని భావించి ప్రయోగం చేసే పూజనీయ లేక గాయన యోగ్య భవ. స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో వాటిని చమత్కారమని భావించి ప్రయోగించకండి, కానీ కర్తవ్యమని భావించి కార్యంలో ఉపయోగించండి. ఆ మనుషుల వద్ద క్షుద్ర శక్తులు అంటే రిద్ధి సిద్ధి చమత్కారం ఉంటుంది, కానీ మీ వద్ద శ్రీమతం ఉంది. శ్రీమతం ద్వారా శక్తులు తప్పకుండా వస్తాయి. అందుకే సంకల్పంతో కర్తవ్య సిద్ధి జరుగుతుంది. సంకల్పంతో ఎవరికైనా కార్యం చేసేందుకు ప్రేరణ ఇవ్వగలరు. ఇది కూడా ఒక శక్తియే. కానీ శ్రీమతంలో తమ మన్మతం మిక్స్ కాకుంటే అప్పుడు గాయనం మరియు పూజకు యోగ్యులుగా అవుతారు. స్లోగన్: ఏ విధమైన ఆందోళనలో కూడా వ్యాకుల పడేందుకు బదులు విశాల హృదయం గలవారిగా అవ్వండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. సరళ చిత్తం గలవారే మధురతా గుణ సంపన్నులు. వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అంటే అర్థమే అతీంద్రియ సుఖంలో ఊకటం. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగుటనే హర్షితం అని అంటారు. ఇలా ఎవరైతే హర్షితంగా ఉంటారో వారే ఆకర్షిస్తారు. అచ్చా, ఓం శాంతి.